నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నిన్న కాక మొన్న చిన్న చినుకుకే చితికిపోయినటువంటి హైదరాబాద్ చూసాం. ఎక్కడికక్కడ కార్లన్నీ కూడా బోట్లు అయిపోయినాయి, పడవలు అయిపోయి నీళ్ళల్లో తేలినటువంటి సందర్భం చూసాం. కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? తర్వాత మధ్యతరగతి కుటుంబాల నుంచి సొంత కారు ఉండాలని చెప్పేసి ట్యాక్స్ ప్లేటో ఓన్ ప్లేటో తీసుకున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏమిటి? ఇక రాష్ట్ర ప్రభుత్వాలు గతం నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు 2023 తర్వాత 23 కంటే ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒకసారి వార్తలేకపోతే మరి ముఖ్యంగా ఇక్కడ 2023 తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ రేవంత్ అన్న వెనుక ఒకసారి చూస్తే మునిగినటువంటి బస్సు, తర్వాత మునిగినటువంటి కార్లు, తర్వాత మునిగినటువంటి పెట్రోల్ బంపు, ఒక చెరువులా కనిపిస్తున్నటువంటి ఈ సందర్భం. కానీ ఇది చెరువులా కనిపించడం లేదు. రేవంత్ అన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఒకటి చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, హైదరాబాదులో నీళ్లు అనేటివి రోడ్డు మీద ఉండకుండా మేము హైదరాబాదులో బావులు దమ్మిస్తున్నాం, చైనా లాంటి సిస్టమ్ని తీసుకురాబోతా ఉన్నాం, ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడ ఇంకిపోయేటట్టుగా చేస్తున్నాం అని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి రేవంత్ అన్న ఏం చేసిండు అనేది ఒకసారి నిదర్శనంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మన ముఖ్యమంత్రి గారు మరి అంత పెద్ద గొప్ప పని చేసినప్పుడు ఒక చిన్న చినుకు పడ్డా కూడా భూమిలోకి ఇంకిపోయేటట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకోవాలి కదా. మరి అదేవిధంగా 10 సంవత్సరాల పాలన జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి, ఆ యొక్క పన్నుతనం గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ యొక్క ఇక చెరువులు బాయిలు అంటే బాయిలు తోమించినామంటే బాయిల నీళ్లు ఎక్కువయ్యి రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం అని అనుకుంటా. ఎందుకంటే ఓ హైటెక్ సిటీలో 4 బావిలు, కొండాపూర్లో 4 బావిలు, కొత్తగూడలో 4 బావిలు, తర్వాత డిఎల్ఎఫ్ కాడ ఓ 10 బావులు, తర్వాత గచ్చిబౌలి కాడ ఓ 5-6 బావులు, తర్వాత ఫ్లైఓవర్ల మీద బావులు. అంటే ఇట్లా చిన్న చినుకు పడంగానే టక్కుమని ఇట్లా పైప్ లైన్ వేసేసి ఎక్స్పాన్షన్ అనేది జరిగిపోయింది. అవి నిండిపోయి ఆ వాటర్ ఎక్కడికి పోవాలని తెలియక మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం అని కూడా చెప్పుకుంటారు. కనీసం ఎస్ఆర్డిపి ఒకటి ఉంది, ఎస్ఎన్డిపి ఒకటి ఉంది, ఎస్టీడిపి ఒకటి ఉంది. మరి అన్నిటిని 3 కలిసి చేస్తే ఎంత బాగుంటుంది అనేది కూడా కొంత ఆలోచన ఉండాలి కదా. అయితే హైదరాబాదుకు ఊపిరితిత్తుల్లాంటి గుండెకాయ లాంటి ఐటీ హబ్ ఉన్నటువంటి కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ ఇవన్నీ ప్రాంతాలు నీళ్ళల్లా మునిగిదేళ్ళి ఎంతసేపటి వానకు కరెక్ట్గా 5 సెంటీమీటర్ 4 సెంటీమీటర్లు పడ్డటువంటి వానకు అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ట్రాఫిక్. ఆ అండర్ పాస్లు వేసారు, అండర్ పాస్లలో మొత్తం వాటర్ అయిపోయింది. దాంట్లో మరి ఏడా కూడా బాయిలు కనిపించలేరు రేవంత్ అన్న. మరి ఎట్లా ఏం అంటే మీరు చెప్పింది అబద్ధమా? మీరు చెప్తే అధికారులు చేపట్టకుండా తప్పైందా? మరి నిన్నమన్న ఏమంటాడు, హైదరాబాద్ మునిగిపోయే ప్రసక్తి ఉన్నాడు అనగా హైదరాబాద్ మునిగిపోతుంది అంటాడు, హైదరాబాదు అదంటాడు, హైదరాబాద్ ఇది అంటాడు. ఎట్లా అంటే ఏ మాట మీద క్లారిటీ ఉన్నది మీకు? ఏం చేయాలనుకుంటున్నారు? హైదరాబాదులో నాలా సిస్టమ్ అని ఒకటి ఉన్నది. దాని వరకు పోయే ముందు అసలు హైదరాబాద్కి వరద ముప్పు ఉంటుంది అని చెప్పి అందరికి తెలుసు. రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతాయి అని చెప్పేసి కూడా అందరికి తెలిసినటువంటి సందర్భమే కదా. మరి ఎందుకని ఈ యొక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు హైదరాబాద్ మీద? వర్షాలు వస్తే ట్రాఫిక్ కష్టాలు ఎట్లా పట్టాలి? మీరు తీసుకొచ్చినటువంటి హైడ్రా మొన్నటి రోజున ఎక్కడా కనిపించలే. డిజాస్టర్ అంతా కదా, డిజాస్టర్ అయిపోయింది. హైడ్రా నీళ్ళం తీయడానికో లేకపోతే చెట్లను కొట్టేయడానికంటే పొద్దుగాల ఆఫీసులకు పోయే సమయంలో రోడ్ల మీద చెట్లు కొట్టుడు అది బాగుంటుంది. కానీ వర్షం వచ్చేసరికి అక్కడ హైడ్రా కనిపించదు. పేదోడి ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా కనిపిస్తుంది, బడాబాబుల ఇల్లు కూలగొట్టడానికి అక్కడ హైడ్రా రాదు. అదే వర్షాలు గట్టిగా పడితే హైడ్రా ఇక్కడ కనిపించదు. ఆఫీస్ టైంలలో ట్రాఫిక్ జామ్ చేయడానికి నడి రోడ్డు మీద మన బంజారా హిల్స్లా చెట్లు కొట్టేసినట్టు అట్లా. తర్వాత ఇక బావులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇట్లున్నారు. ఇక్కడ ఒకసారి మరి కేటీఆర్ వైపు పోదాం. ఇక్కడ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్ఎన్డిపి కింద తీసుకొని ఎస్టీడిపి కింద స్ట్రాటజిక్ టౌన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఒకటి,
ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ మూడు ప్రాజెక్టులను మొదలుపెట్టి మన్సూరాబాద్ నుండి మొదలు పెడితే నాగోల్, ఉప్పల్ ఇదంతా కూడా పాత బస్సి మునగాలి కదా మొన్నటి వర్షానికి. మరి ఈ యొక్క నయానగరమైనటువంటి కొండాపూర్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ ఈ యొక్క ప్రాంతాలు, కూకట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయు, అక్కడ మూసాపేట్, ఇక్కడ వస్తే గచ్చిబౌలి, ఐక్య, ఈ సెంటర్లన్నీ మొత్తం ట్రాఫిక్ తోటి అష్టదిగ్బంధనం అయిపోయినాయి కదా. మరి ఎందుకని ఇక్కడ పాత బస్సి మునగాలి కదా. ఇక్కడ మూసి పక్కన ఉన్నటువంటి పరివాహక ప్రాంతం చాదర్ఘట్ కావచ్చు, తర్వాత పురాణాపూల్ కావచ్చు, తర్వాత అత్తాపూర్ లాంటి ఏరియా కావచ్చు, ఇక్కడ మొత్తంగా నీళ్లతో నిండాల్సినటువంటి సందర్భం కదా. ఎందుకని నిండలేదని కొంత అవగాహన ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు నిండలేదో చెప్తా. ఇక్కడ 2020 వరదల తర్వాత భారీగా వచ్చినటువంటి వరదలు, అప్పుడు మీకు యాదుకుంటే ఇంటికి 10,000 రూపాయలను ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. ఇంటికి 10 మునిగినటువంటి ఇండ్లకు నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి సామగ్రి ఖరాబ్ అయితే 10,000 రూపాయలు ఇచ్చినాం. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఆ రోజు అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ, మీకు బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, ఏది పోతే అది ఇస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం చూసాం. 2024 ఆ యొక్క వరదల తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, ఎస్టీడిపి తీసుకొని వచ్చినాయి. ఎస్టీడిపి తీసుకొచ్చి ఈ యొక్క నాలా పనులను మొదలుపెట్టినాయి. నాలా పనులు ఎట్లా మొదలుపెట్టినాయి? ఇట్లా అంటే ఎక్కడికక్కడ ఫ్లోటింగ్ వాటర్ వెళ్ళిపోవాలా, అది దేంట్లో కలవాలా, మూసిలో కలిసినటువంటి సందర్భాన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఎట్లున్నది, నిండినటువంటి అంటే పాత బస్సి ఎందుకు ఎక్కడి నుంచి అంటే మన్సూరాబాద్, అయ్యప్ప కాలనీ, చింతల్కుంట నీట మునిగిపోయేటువంటి ఏరియాలు ఇవి. బండ్లగూడ చెరువుకు మొత్తానికి వరద నీటిని ఎస్ఎన్డిపి ద్వారా కొత్త లైన్లు వేసి అక్కడికి తీసుకుపోయినటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అక్కడ ఎస్ఎన్డిపి ద్వారా. తర్వాత ఇక సరోజీ నగర్ చెరువు పరివాహక ప్రాంతాల్లో కూడా కొన్ని ఎస్ఎన్డిపి ద్వారా ఆ యొక్క వరద నీటిని సరోజీ నగర్ సంబంధించినటువంటి చెరువులో కలిపినటువంటి సార్. తర్వాత పాత బస్సీలోని పలు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో నీటి నిల్వ సమస్య నుంచి బయటపడడం ఆసక్తికరంగా అంశంగా మారింది. అంటే చార్మినార్ కావచ్చు, పురాణాపూల్ కావచ్చు, అత్తాపూర్ కావచ్చు, చాదర్ఘట్ కావచ్చు, కోటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, ఎప్పుడైతే వర్షం భారీగా పడితే మూసి నుండి ఆ నీటి ప్రవాహం నిల్వ ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల మొన్నటి రోజున ఎప్పుడు కూడా ఆగలే. 2020 తర్వాత ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ద్వారా, నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా సరోజీ నగర్ మరియు ఇక్కడ బండ్లగూడ చెరువులకు కలిపే ప్రయత్నం చేశారు. అదంతా కూడా క్లియర్ అయింది. అయితే తర్వాత ఇక 11 కిలోమీటర్ల మేర ప్రధానమైనటువంటి నాలేసిరు. ఎంత పూర్తిగా ఫలక్నామా నుంచి బార్కాస్ వరకు విస్తరించి అనేక ప్రాంతాల నుండి వరద నీటిని సమర్థంగా ఎత్తేసి చార్మినార్, షాలిబండ, మొగల్పుర, హుస్సేనాలం వంటి ఎత్తైన ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్య పెద్దగా కనిపించలేదని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది షాలిబండ, చార్మినార్ అంటే ఓల్డ్ సిటీలో నీటి నిల్వ జరగలేదు. వర్షపు నీళ్లు వచ్చినట్టుగా ఆ నాలాల బడి దానికి అనుసంధానమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి చెరువులకు, ఒకటి బండ్లగూడ చెరువు కావచ్చు, లేకపోతే సరోజినీ నగర్ చెరువు కావచ్చు, అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే నీళ్లు డ్రాబ్యాక్లో నాలలో కలిసి వెళ్ళిపోయినటువంటి సందర్భం. మరి ఇక్కడ వీళ్ళది ఆ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏమైనా తీసుకురా అంటే లేదు. ప్రణాళిక ఉంటే నిజంగా దాని మీద చెయ్యాలా, పరిష్కారం చూపాలంటే ప్రభుత్వానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ని కరెక్ట్ చేసినా కూడా పెద్దగా ఇంత ఇష్యూ ఉండదు. ఎప్పుడు కూడా కొండాపూర్లో అది మొత్తం మెయిన్ రోడ్డు, ఎక్కడా కూడా వాటర్ పోవడానికి అవకాశం ఉండదు. మీదికెళ్ళి ఆ ఫ్లైఓవర్లు వేసిన తర్వాత ట్రాఫిక్ జామ్తో పాటు అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫోర్స్ అంతా కూడా కింద పడి ఒక్కసారిగా నీళ్ళన్నీ కూడా జామ్ అవ్వడం. నీళ్ళకి తెలియదు కదా ఎక్కడ పోవాలి. కనీసం నాలా ఉంటే నాలలోకి వెళ్ళిపోతాయి కదా. ఎస్ఎన్డిపి లాంటిది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి చుట్టుపక్కల దాంట్లో కలపడానికి. అలాంటివి ఏం చేయలే. మేము బావిలు తవ్వుతాం, మేము చెరువులు తవ్వించినాం, రోడ్ల కింద చైనా లాంటి సిస్టమ్ వేసి టనళ్ళు ఉన్నాయి, దాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, అదంతా కలిసి హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. ఇదంతా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు, నేను కూడా చెప్పలే. జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం. తర్వాత ఇక
మొత్తానికి హైదరాబాద్లో వరదలు వచ్చినాయంటే పాత బస్తీ అట్టుడికిపోతుండే. మలక్పేట కావచ్చు, నాగార్జున సర్కిల్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కిందికి ప్రాంతాలు ఏవైతే పాత బస్తీకి అనుసంధానమైనటువంటి ప్రాంతాలు, అక్కడ ఇవంతా కూడా ఇట్లా మొత్తం నీలమైపోయి ఇళ్ళకి నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏడా కూడా ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా 2 గంటల పాటు వర్షం పడ్డది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఆ రోజు మీరు జేబీఎస్లో మహిళా శక్తికి సంబంధించినటువంటి బస్సు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఎట్లా చూసారంటే ట్రాఫిక్ కష్టాలు ఏమైనా కనిపించినాయా మీకు? ఆ నీళ్ళు అనేది ఏమైనా కనిపించినాయా? పూర్తిగా ఎస్ఎన్డిపిని వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే పగదప్పించారు. వీళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలి, మూసి ప్రక్షాళన అంటారు. ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి వర్షపు నీరుని ఎలా తప్పించాలి, పాత బస్సులో ఉన్నటువంటి ప్రాబ్లం అక్కడ క్లియర్ అయిపోయి ఎస్ఎన్డిపి ద్వారా క్లియర్ అయిపోయి ఇప్పుడు నయా సిటీకి వచ్చేసింది. ఈ యొక్క నయా సిటీలో ఐటీ హబ్లలో హెవీ వెహికల్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ దాని కింద కారు కనుక ఏమైనా ఖరాబ్ అయినా దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. మరి ఆ యొక్క వ్యక్తి కష్టపడి ఈఎంఐలు కట్టుకొని కారు కొనుక్కున్నటువంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? మరి ఆ వ్యక్తికి ఎవరు అండదండగా ఉండాలా? మీ బాయిలు ఎక్కడ పోయినాయి, మీ బోర్లు ఎక్కడ పోయినాయి, మీ యొక్క చెరువులు ఎక్కడ పోయినాయి? రోడ్ల కింద చైనా లాంటి సిస్టమ్ అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, ఎక్కడ పోయినాయి? పేదలకు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? ఈ ట్రాఫిక్ కష్టాల మీద కనీసం రివ్యూ మీటింగ్ పెట్టిరా? లేకపోతే వర్షాకాలం వస్తూ ఉన్నది, ఎట్లా రైతు భరోసా మేము ఎగగొట్టినాం, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకైనా ఏమైనా ఆసరా కల్పించాలి కదా, ట్రాఫిక్ కష్టాలను తప్పియాలి కదా. మీరు ట్రాఫిక్ కష్టాలు తప్పించాల్సిన అవసరం లేదు, రోడ్ల మీద వచ్చినటువంటి నిల్వ అయినటువంటి వాటర్ని తప్పిస్తే ట్రాఫిక్ యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి బతుకులు ఈజీ బతుకులు కాదు. చూసేటువంటి మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం, హైదరాబాద్ పోతే పైసలు సంపాదించవచ్చు, కానీ సగం జీవితం మొత్తం ట్రాఫిక్లో పోతుంది. సగం జీవితం ఈ యొక్క వర్షాకాలం వస్తే నీటిలో పోతుంది, బండి పోతుంది, కారు పోతుంది, ఇంట్లోకి వస్తే ఇల్లు మునిగిపోతుంది. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, ఎస్టీడిపిఏ లాంటివి పట్టించుకోక గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్ట్ మేము చేస్తే మళ్ళీ వాళ్ళకే పేరు పోతుంది అని చెప్పి అట్లేమన్నా ఆలోచించి ఏమన్నా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోతలేరా? లేకపోతే మరి పాత బస్సులో జరిగినటువంటి పరిస్థితి నీట్గా అంటే మునిగకుండా జరిగింది అంటే హైదరాబాద్ నయా సిటీలో జరుగుతుంది కదా, హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో నీకు రోడ్డు విస్తరణ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా నాలా పని చేయొచ్చు కదా. మరొక అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అసలు హైదరాబాద్ ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోడ్ల మీదకి అన్న నీళ్ళు వచ్చినప్పుడు ఒక మెయిన్ రోడ్ మీద దాదాపు 4 నుండి 5 ఫీట్ల వాటర్ నిల్వ అవుతున్నాయంటే ఎక్కడ పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అనేది అర్థమవుతూ ఉన్నది కదా. ఉన్న డ్రైనేజ్ వ్యవస్థనే రోడ్డు మీదకి వస్తుంది. నార్మల్ డేస్లో అలా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటర్ బయటికి వస్తుంది. దాని మీద మరమ్మతులు చేస్తూ ఉన్నారా అంటే దాని మీద కనీసం అవగాహన లేనటువంటి సందర్భం కదా. నాలా చేయలేమా? ఎస్ఎన్డిపి కింద మనం ఈ ప్రాంతాలలో నాలా చేయలేమా? డిఎల్ఎఫ్ కార్డు ఇంకా దారుణం. అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇక్కడి నుంచి వచ్చే చెరువులా తలపిస్తుంది. మాదాపూర్ వద్ద అదే పరిస్థితి, నాలా సిస్టమ్ కరెక్ట్గా లేక. మరి హైదరాబాద్లో ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ద్వారా ఏమైనా ప్రయోజనాలు కలిగినాయా? లేకపోతే రేవంత్ అన్న దొవ్వినటువంటి బాయిలు తర్వాత చెరువులు తవ్వినా అన్నారు, చెరువు నీరు పోనీకి, అదేమైనా మీకు ఏమైనా కనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.